హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను తీసుకొచ్చా. మొత్తం వీడియో చూశాక ఇది ఒక బెస్ట్ వీడియో అని మీరే చెబుతారు. మనలో చాలామంది గొప్ప గొప్ప గోల్స్ను పెట్టుకుంటారు, వాటిని అచీవ్ చేయడానికి చాలా కష్టపడతారు. కానీ కేవలం 10% మంది మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంటారు. మిగిలిన 90% మంది లక్ష్యాన్ని ఎందుకు సాధించలేకపోతున్నారు? ఎంత ప్రయత్నించినా ఎక్స్ట్రాడినరీ గ్రోత్ను ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నారు? అంటే ఎక్కడో ప్రయత్నలోపం ఉందన్నమాట. అయితే ఇప్పుడు నేను మీకు చూపించే వీడియోని మీరు గమనిస్తే ఒక కొత్త ఇన్స్పిరేషన్తో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ మీరు చాలానే చూసుంటారు, కానీ అవన్నీ మీకు థియరీగానే ఉండిపోతాయి. అందుకే ఈ వీడియోలో నేను మీకోసం 7 బెస్ట్ సొల్యూషన్స్ని తీసుకొచ్చాను. అవి మిమ్మల్ని ప్రాక్టికల్గా మీ గోల్ని రీచ్ అయ్యేలా చేస్తాయి. ఈ బెస్ట్ 7 సొల్యూషన్స్ అన్నీ కూడా బెస్ట్ రైటర్స్ రాసిన డిఫరెంట్ బుక్స్ నుంచి తీసుకొచ్చినవి. ప్రాబ్లమ్సే కాదు, సొల్యూషన్స్తో పాటు ఒక మంచి ఇన్స్పిరేషన్ కూడా ఇందులో కలుగుతుంది. మరింకెందుకు ఆలస్యం, వీడియోని చివరి వరకు చూసేయండి. ముందుగా 2 minutes రూల్. అటామిక్ హ్యాబిట్ అనే బుక్లో ఈ రూల్ గురించి రైటర్ చాలా గొప్పగా చెప్పారు. జనరల్గా మనకి వింటర్లో చల్లటి వెదర్లో హాయిగా దుప్పటి కప్పుకొని పడుకోవాలని ఉంటుంది. కానీ మార్నింగ్ లేచి జిమ్కి వెళ్ళాలి. నిద్ర లేవడమే కష్టం అనుకుంటే ఇక జిమ్కి వెళ్ళడం అనేది జరిగే పనేనా? అలాంటప్పుడు మనం ఈ 2 minutes రూల్ని అప్లై చేయాలి. అలారం మోగగానే లేవటం దగ్గర నుంచి ఫ్రెష్ అయ్యి జిమ్కి వెళ్ళడం వరకు పనులన్నిటినీ చిన్న టాస్కుల్లా డివైడ్ చేసుకుని ప్రతి పనిని 2 minutesలో ఫినిష్ చేయాలి. జిమ్కి వెళ్ళడం అనేది ఒక పెద్ద పనిగా చూస్తున్న మన బ్రెయిన్కి చిన్న 2 minutes టాస్క్లే హౌ టు ఈట్ అన్ ఎలిఫెంట్, అంటే 1 bite at a time. అలా చిన్న స్టెప్స్తో పెద్ద పనుల్ని డివైడ్ చేసుకుని 2 minutes రూల్ అప్లై చేయడం అనేది చాలా పవర్ఫుల్ సొల్యూషన్. కానీ దీనికి ఇక్కడ మనం మరో రూల్ని యాడ్ చేయాలి. అప్పుడే ఈ 2 minutes రూల్ వర్కౌట్ అవుతుంది. అదే 5 seconds రూల్. సెకండ్ సొల్యూషన్ 3-2-1 గో రూల్. సాధారణంగా చిన్నపిల్లలని మోటివేట్ చేయడానికి ఈ రూల్ వాడేస్తూ ఉంటాం. 3-2-1 గో అని వాళ్ళతో పని స్టార్ట్ చేస్తూ ఉంటాం. సేమ్ అదే లాజిక్ని మనం అప్లై చేసుకోవాలి. ఎప్పుడైతే స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నామో, స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నామో, పెద్దవాళ్ళతో మాట్లాడాలనుకున్నా భయపడుతూ ఆలోచిస్తూ ఎక్కువ టైం బ్రేక్ ఇవ్వకుండా 3-2-1 గో అని పనిని మొదలు పెట్టేయాలి. ఎప్పుడైతే ఎక్కువసేపు ఆలోచిస్తూ బ్రెయిన్కి టైం ఇస్తామో అప్పుడే వద్దులే తర్వాత చేద్దాంలేనే ఆలోచన మొదలవుతూ ఉంటుంది. పని వెనకబడిపోతుంది. చాలామంది అనుకుంటారు మోటివేషన్ దొరకగానే పని మొదలు పెట్టేస్తాను, కానీ ఆ మోటివేషన్ దొరకడం లేదు అని. నిజానికి అది సిల్లీ రీజన్. ఎప్పుడైతే పని చేయడం మొదలు పెడతామో అప్పుడు మోటివేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? అలా బెడ్ మీద పడుకునే ఉన్నప్పుడు పని చేయాలన్న ధ్యాస రాదు. అదే మనం లేచి పని చేయడం మొదలు పెడితే ఇంకా పని చేయాలనే ఒక ఎనర్జీతో పాటు పనిలో ఫ్లో కూడా వస్తుంది. ఎగ్జాంపుల్గా రాకెట్ను తీసుకుందాం. రాకెట్ ప్రయోగంలో 2 దశలు ఉంటాయి. మొదటిది లిఫ్ట్ ఆఫ్ ఫేజ్, రెండోది ఆర్బిట్ ఫేజ్. రాకెట్ రెస్ట్ నుంచి మెషిన్లోకి వెళ్ళడానికి 80-90% ఫ్యూయల్ని లిఫ్ట్ ఆఫ్ ఫేజ్లోనే యూజ్ చేసుకుంటుంది. వన్స్ మోషన్లోకి వెళ్ళాక కేవలం 10-20% మాత్రమే ఫ్యూయల్ తీసుకుంటూ ఉంటుంది. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ని మనం కూడా అప్లై చేసుకుంటే పని మొదలు పెట్టే ముందు కష్టంగానే ఉంటుంది. అదే పని చేయడం మొదలు పెడితే మాత్రం ఫ్లో దానంతటదే వెళ్ళిపోతుంది. థర్డ్ సొల్యూషన్ ద పవర్ ఆఫ్ హ్యాబిట్. ఇది మన ఇండియన్ పేరెంట్స్కి బాగా తెలిసిన రూల్. దీన్నే డిలేడ్ గ్రాటిఫికేషన్ రూల్ అంటారు. పిల్లలు బొమ్మ కోసమో మరింకేదైనా దానికోసమో వాళ్ళు కావాల్సిన వాటి దానికోసమో గొడవ చేస్తూ ఉంటారు కదా. అప్పుడు పేరెంట్స్ ఈ ట్రిక్ను వాడుతూ ఉంటారు. ముందు హోంవర్క్ చేయి, ఆ తర్వాత మంచి మార్కులు తెచ్చుకో, ఖచ్చితంగా నీకు కావాల్సింది కొనిస్తాను అంటూ ఉంటారు. ఆల్మోస్ట్ దీన్ని అందరూ ఫేస్ చేసే ఉంటారు కదా ఈ ట్రిక్ని. నిజానికి ఇది చాలా పవర్ఫుల్ సొల్యూషన్. పిల్లలు వారికి కావాల్సిన వాటి కోసం చదవడం స్టార్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా మంచి మార్కులు కూడా వస్తూ ఉంటాయి. మంచి ఫుడ్ తినాలంటే జిమ్కి వెళ్ళాలి. నచ్చిన సాంగ్ వినాలంటే ముందు ఒక చాప్టర్ ఫినిష్ చేయాలి అనే రూల్ పెట్టుకోండి. ఏదైనా టఫ్ వర్క్ చేసిన తర్వాత మీ బ్రెయిన్లోని డోపమైన్ను సాటిస్ఫై చేయండి. అప్పుడు బ్రెయిన్కి హార్డ్ వర్క్ చేయడం అనేది హ్యాబిట్గా మారిపోతుంది. ఫోర్త్ సొల్యూషన్ మూవ్ గవర్నర్. డేవిడ్ గాగిన్స్ రాసిన కాంట్ హర్ట్ మీ బుక్ నుంచి ఈ పాయింట్ని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కారు గంటకు 200 kilometers వెళ్ళగలదు, కానీ గంటకు 160 kilometers మాత్రమే వెళుతుంది. ఎందుకంటే కారులో ఉండే గవర్నర్ అనే ఒక డివైస్ కార్ స్పీడ్ను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మన బ్రెయిన్లో కూడా ఒక గవర్నర్ ఉంది. అది మన 100% సామర్థ్యాన్ని వాడనీయకుండా కేవలం 40% మాత్రమే యూజ్ చేసేలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 100 పుషప్స్ చేయాలనుకుని స్టార్ట్ చేస్తారు, కానీ 40 పుషప్స్ చేసేసరికి మీ బ్రెయిన్లో ఉండే ఈ గవర్నర్ ఇక నువ్వు చేయలేవు, ఆపే అని అంటుంది. స్టాప్ చేసేస్తాం. ఆ గవర్నర్ కంట్రోల్లోకి మనం వెళ్ళకూడదు, అదే మన కంట్రోల్లో ఉండేలా చేసుకోవాలి. అలా కనుక చేయగలిగితే మన పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించడం అనేది సాధ్యం అవుతుంది. అదెలా అంటే చాలా సింపుల్. బై మూవింగ్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ డూయింగ్ టఫ్ థింగ్స్.
ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో గీజర్ ఉన్నా కానీ చల్లని నీళ్ళతో స్నానం చేయండి. మంచం మీద కాకుండా నేల మీద పడుకోవడం, ఒకరోజు ఉపవాసం చేయడం, ఇలా అన్కంఫర్టబుల్ విషయాలను ఛాలెంజ్గా తీసుకుని గవర్నర్కి ఉన్న లిమిట్స్ను పెంచాలి. బ్రెయిన్ ఎప్పుడు కూడా మనల్ని కంఫర్ట్ జోన్లో ఉంచడానికి చూస్తుంది. దానిలోంచి బయటకు రావడానికి అన్కంఫర్టబుల్ ఛాలెంజ్లను తీసుకుంటూ ఉండాలి. 5th సొల్యూషన్, డ్రైవ్ టు వర్క్ హార్డ్. ఇది డైవ్ బుక్ నుంచి తీసుకున్న సొల్యూషన్. హార్డ్ వర్క్ చేయడానికి మెయిన్ మోటివేషన్ ఏంటి అని అడిగితే మీరేం చెబుతారు? చాలామంది డబ్బు అని అంటారు, కానీ డ్రైవ్ ఆథర్ మాత్రం అది కరెక్ట్ కాదు అంటాడు. మనీ కంటే కూడా పవర్ఫుల్ మోటివేషన్ చేసే పని చాలా ఉంది. AMP. దీనిలో ఏ అంటే ఆటోనమీ. చిన్నప్పటి నుంచి మనకు ఇష్టం లేని విషయాన్ని కంపల్సరీ చేయాల్సి వచ్చేది చదువు లాంటిదన్నమాట. ఏదో ఫ్రీడమ్ కోల్పోయినట్లు ఫీల్ అవుతుండేవాళ్ళం కదా. ఈ మధ్య కొన్ని కంపెనీలు ఎంప్లాయీస్పై కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాయి. ఎంప్లాయీస్కి టైమింగ్స్ విషయంలో కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళ వర్క్ ఏ టైంలో చేయాలనుకుంటున్నారో అప్పుడే చేయండి అని చెప్పి కేవలం రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది అని అంటున్నారు. ఎంప్లాయీస్ కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటున్నారు, బాగా పనిచేస్తున్నారు కూడా. హార్డ్ వర్క్ చేయాలనుకున్నప్పుడు మనం ఫ్రీడమ్ని మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి. నచ్చిన టైంలో పని చేయండి, కానీ పనిని పూర్తి చేయండి. M అంటే మాస్టరీ. మీరు నోటీస్ చేసుకుంటే చాలామంది ఆఫీస్ పనులు ఎన్ని ఉన్నా కానీ అదర్ యాక్టివిటీస్కి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. మ్యూజిక్, డ్యాన్స్, స్పోర్ట్స్ లాంటివి నేర్చుకుంటూ ఉంటారు. నిజానికి వాళ్ళకి ఈ యాక్టివిటీస్ వలన ఎలాంటి మనీ ఎర్నింగ్ ఉండదు. వాళ్లకు అక్కడ కావాల్సింది మాస్టరీ. వాటి వలన ఏం ప్రయోజనం ఉంది అని ఆలోచించకుండా అవి నేర్చుకునేటప్పుడు ఉండే ప్రాసెస్ను వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏ పనైనా సరే బెటర్గా ఉండడానికి ప్రయత్నించాలి అనే మెంటాలిటీ వస్తే మనం ఖచ్చితంగా ఎలాంటి పెద్ద పనినైనా కూడా ఈజీగా చేయగలుగుతాం. P అంటే పర్పస్. రీసెంట్గా వచ్చిన 12th ఫెయిల్ మూవీ చూసారా? ఇంకా చూడకపోయింటే ఖచ్చితంగా చూడండి. చాలా ఇన్స్పైరింగ్ మూవీ. ఈ మూవీలో UPSC ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి మనోజ్ కుమార్ శర్మ ఎంత కష్టపడ్డాడంటే నిజానికి ఒక కామన్ మ్యాన్ తన గోల్ కోసం ఇంత కష్టపడతాడని డౌట్ కూడా వస్తుంది. కానీ ఇది ఒక రియల్ స్టోరీ. అతని ఫ్యామిలీ ఊళ్ళో పడుతున్న కష్టాల నుంచి బయటకు తీసుకురావాలనే ఒక సంకల్పంతోనే ఎంత కష్టమైనా సరే హార్డ్ వర్క్ చేస్తాడు. చివరికి విజయం సాధిస్తాడు. ఒక బలమైన కారణం ఎప్పుడు మిమ్మల్ని హార్డ్ వర్క్ చేసేందుకు మోటివేట్ చేస్తుంది. నెక్స్ట్ 6th సొల్యూషన్, మనం ఎక్కువగా టైం స్పెండ్ చేసేది ఫ్రెండ్స్తోనే. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మోటివేషన్గా ఉంటే వాళ్ళని చూసి మీరు కూడా నేను నా గోల్స్ని అచీవ్ చేయాలి అనే ఒక ఆలోచనలోకి వెళుతూ ఉంటారు. సమస్య ఏంటంటే అలాంటి ఫ్రెండ్స్ దొరకడమే లేదు. నిజానికి మన చుట్టూ ఉన్నవాళ్ళు మన మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటారు. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్లే కనుక కష్టపడి పనిచేసే వాళ్ళు అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సగం సాల్వ్ అయినట్టే మీ ప్రాబ్లమ్స్. లాస్ట్ అండ్ 7th సొల్యూషన్, హ్యావింగ్ మెంటర్స్. మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్, ఓఫ్రా విన్ఫ్రే, బరాక్ ఒబామా, సచిన్ టెండూల్కర్ ఇలాంటి ఎంతోమంది సక్సెస్ పీపుల్ వెనుక ఖచ్చితంగా ఒక మెంటర్ ఉంటాడు. లైఫ్లో డౌన్ అయినా కానీ సరైన దారిలో వెళ్ళడానికి కానీ ఈ మెంటర్స్ ప్రోత్సాహం ఉంటుంది. ఈ మెంటర్స్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది మీ తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది. మీకు ఎలా అనిపించాయి ఈ 7 సొల్యూషన్స్? బాగున్నాయి కదా? ఇవన్నీ విని ఊరుకుంటే సరిపోదు. యాక్షన్లోకి రండి, వర్కౌట్ చేయండి, వెంటనే స్టార్ట్ చేయండి. ష్యూర్గా సక్సెస్ అవుతారు. మీరు అనుకున్న గోల్స్ను రీచ్ అవుతారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.